ఫ్రాన్స్ ఏప్రిల్ 10 కల్లా బ్యాంక్ అకౌంట్స్ రద్దు. ఆర్‌బీఐ కొత్త రూల్ విడుదల. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంకులకు కీలక సూచనలు జారీ చేసింది. అన్ని బ్యాంకులు తమ కస్టమర్ల నుంచి కేవైసీ అప్డేట్ చేయించుకోవాల్సి ఉంటుంది. తక్షణం కస్టమర్లు అందరూ తమ అకౌంట్లకు సంబంధించి కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు తమ కస్టమర్లు ఎనకో అకౌంట్లకు సంబంధించి కేవైసీ అప్డేట్ ప్రక్రియ పూర్తి చేయాలని సూచన జారీ చేసింది. అయితే వాస్తవానికి మార్చి 31 గడువు తేదీగా నిర్ణయించిన ఆ తర్వాత మరో 10 రోజులు పొడిగించింది. అయితే ప్రస్తుతం ఏప్రిల్ 10వ తేదీలోగా బ్యాంక్ కస్టమర్లు తమ అకౌంట్‌లకు సంబంధించిన కేవైసీ పూర్తి చేయాలి. ఏప్రిల్ 10 లోగా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయకుంటే మీ అకౌంట్‌లు క్లోజ్ కాగలవు. ముందుగా మీ బ్యాంకును సంప్రదించాలి. ఆ తర్వాత మీ ఐడీ కార్డు, అడ్రెస్ ప్రూఫ్, రీసెంట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, ఆధార్ కార్డు, మొబైల్ నంబర్ వివరాలతో మీకు ఏ బ్యాంకులో అకౌంట్ ఉందో అక్కడికి వెళ్లి కేవైసీ అప్డేట్ చేసుకోవాలి. ఒకవేళ అడ్రెస్, ఆధార్ అన్నీ పక్కాగా ఉంటే వివిధ బ్యాంక్ యాప్స్ ద్వారా కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయొచ్చు. చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఆర్‌బీఐ కొత్త రూల్ వచ్చింది. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.